ఒక బ్రోకర్ ను, ఒక బ్లాక్ మెయిలర్ ను, జోకర్ ను మిక్సీలో వేసి తిప్పితే తయారైనోడే ఈ రేవంత్ రెడ్డి. అధికారం కోసం, పదవుల కోసం నోటికొచ్చిన అబద్దాలను మాట్లాడతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ జుట్టులోంచొచ్చినోడే ఈ రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీల పేరుతో 100 హామీలిచ్చి అమలు చేసే దమ్ము లేక, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే మొక్కం లేక మళ్లీ అబద్దాలతో తెలంగాణ ప్రజలను బురిడి కొట్టిద్దాం అనుకుంటున్నాడు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల నోట్లో మట్టి కొట్టి ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కట్టబెట్టింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని మోదీ, అమిత్ షా స్పష్టం చేస్తుంటే ఆ వీడియోలను ఎడిటింగ్ చేసి అక్కడిదిక్కడా మార్చి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కర్ణాటక రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి వాళ్లను ఓబీసీలో చేర్చి బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది. కర్ణాటకలో ఓబీసీలకు 32% రిజర్వేషన్ ఉంది. ముస్లింలను ఓబీసీలో చేర్చింది. దాని వలన అసలు సిసలైన ఓబీసీ బిడ్డలు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి నోటికొచ్చిన అబద్దాలను రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. బీజేపీ ఏనాడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేయలేదు. పైగా ఒక బీసీ బిడ్డ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేసిందే బీజేపీ పార్టీ. ముస్లిం వర్గం నుండి అబ్దుల్ కలాం ను, దళిత వర్గం నుండి రామ్నాథ్ కోవింద్ ను, ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్ము గారిని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది బీజేపీ పార్టీ. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదంతో 10 ఏళ్ల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే. ఈ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను, రేవంత్ రెడ్డి దుష్ప్రచారాలను తిప్పికొట్టి దేశాన్ని కాపాడుకోవాలి. నరేంద్ర మోదీ లాంటి నిజమైన దేశభక్తుణ్ణి, నిస్వార్థపరుణ్ణి మళ్లీ ప్రధానమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. బీజేపీ మాత్రమే ఈ దేశానికి, దేశ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది.